అంతే కదా, మనం ఏదైనా ఒకటి అనుకున్నామంటే ఇంకోటి జరుగుతుంది. అట్లాగానే ఉండదు. ఈరోజు వచ్చేసి నేను చికెను చేపలు నానబెట్టినాను మార్నింగ్ లేస్తానే. నైట్ వచ్చేసి ఇవైతే నానబెట్టేసినాను. ఇది కర్రీ చేసి పెట్టేద్దాము, ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, నైట్కి కానీ రేపు నైట్కి కానీ ఉంటుంది కదా అని చెప్పేసి చిక్ పీస్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠాణాల కర్రీ. నెక్స్ట్ వచ్చేసి పీనట్స్, ఇవి బీన్స్ అయితే నానబెట్టేసాను, ఉడకబెట్టి పెడదాం కదా బాక్సుల్లో వచ్చేసి. కాకపోతే ఈరోజు అయితే ఒక 2 కర్రీస్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. చికెన్ చేయలేదు, ఇవి పచ్చి బఠాణాల కర్రీ అయితే చేయలేదు. అంతే కదా, మనం అనుకున్నాను చేద్దామని చెప్పేసి, హెడేక్గా ఉండదని చెప్పేసి ఏది చేయకుండా చేపల కూర ఒకటి చేసేసాను. ఆ చేపల కూర మార్నింగ్ వచ్చేసి దోశ వేసేసుకున్నాము అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత. క్లీనింగ్ అయిపోతానే ఇట్లా దోశ వేసుకొని ఇంకా ట్యాబ్లెట్స్ తినేసి చూడండి ఎంత. అంతే కదా, ఒకటి అనుకున్నామంటే ఇంకోటి అయితే జరుగుతుంది. నాకు ఇష్టం ఏంటంటే ఇటు కారం వేసుకొని పప్పుల పొడి వేసుకొని తిన్నామంటే ఇంక టేస్ట్ అయితే భలే ఉంటుంది. దోశ అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ చూడండి కర్రీ అయితే, ఈ చేపలు చూస్తూ ఉంటే ఇంతసేపు పడుతుంది క్లీనింగ్ చేసేదానికి. మామూలుగా అయితే చేపలు కడిగేదానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. మా వాడికి అయితే దోశ ఇచ్చాను, కాకపోతే స్పైసీగా ఉండదంటే తినమంటే తినలేదు. దోశ తిన్నా ఉంటే నాకు మనకి ఇండియాలో తింటాం కదా దోశ, ఆ టేస్ట్ అయితే వచ్చేసింది. కాకపోతే కొంచెము పప్పుల పొడి కారం వేసాను కదా, అందుకే టేస్ట్ అయితే బాగుంది. మనకు ఏదైనా ఆకలిగా ఉంటేనే తెలుస్తుంది టేస్ట్ అనేది. నార్మల్గా తిన్నామంటే టేస్ట్ లేదనే ఉంటాము. మీరు ఎంతమంది ఆకలి వేసినప్పుడే తింటారో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ ఉడకబెట్టుకొని ఇవన్నీ చేసేటప్పటికి మధ్యాహ్నం అయితే ఒకటి అయిపోయింది. అన్నీ క్లీన్ చేసుకొని ఒక్కోటి చల్లారిన తర్వాత మళ్ళీ అవన్నీ ఒక కప్పుల్లో వేసుకొని అడైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కాకపోతే ఒక్కరోజు ఏదైనా ఉనిందనుకో మనకి ఇట్లా అన్ని పనులు ఉంటాయి, ఒక పనితో అయితే అయిపోదు. చూడండి ఎన్ని పనులు ఉంటాయో. ఆల్రెడీ ఆ మధ్యాహ్నం ఇవన్నీ చేసేటప్పటికి ఇంక ఫుల్ టైర్డ్ అయిపోతాము. కాకపోతే ఇంకొద్దిసేపు 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని, ఆల్రెడీ హెడేక్గా ఉంది కదా, ఇంక రెస్ట్ తీసుకొని తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పేసి కాఫీ అని చెప్పేసి మళ్ళీ హోంవర్క్ చేపించడము అన్నీ ఉంటాయి. చేపలు చూడండి ఎంత టైం పట్టింది క్లీన్ చేసేదానికి. ఆల్రెడీ వాళ్ళు కట్ చేసి ఇచ్చినారు, పైన క్లీన్ చేసి ఇచ్చినారు. ఈ చేపలు కడగాలంటే ఇదే పెద్ద తలనొప్పి. అదే మనము ఇంటికాడ ఉంటే పెద్దవాళ్ళు అయితే అప్పుడైతే మనం చేపలు కడుగుతా ఉంటే పామరు దూరం పరిగెత్తే వాళ్ళం, కడగకుండా ఈ స్మెల్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మనమే కడగాలి కదా, ఇప్పుడైతే తెలుస్తుంది మనకి. అవన్నీ గుర్తొస్తూ ఉంటే నవ్వు వస్తుంది. చూడండి ఫైనల్గా ఎన్నిసార్లు కడిగినాను నేను ఈ చేపలు వచ్చేసి, కనీసం 5 టైమ్స్ అయితే కడిగింటాను, 5-6 టైమ్స్. లాస్ట్కి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసేసి ఒక 2 సార్లు అయితే కడిగేసినాను, బాగానే వచ్చేసినాయి. ఈ చేపలు కూడా మనకు ఇప్పుడు ఎండల కాలం కదా, కాస్ట్ కూడా అట్లే ఉండదు. మామూలుగా అయితే తక్కువగా ఉండాల్సింది, ఈసారి ఎక్కువగా ఉండే. ఇవి వచ్చేసి కిలో వచ్చేసి మనకు 400 ఏమో పన్నాయి, 500 అంత కాస్ట్లో ఉన్నాయి. ఫైనల్గా చేపల కూర కూడా రెడీ చేసేసాను. అన్నీ ఉడకబెట్టేసి ఒక్కొక్క బౌల్లో పెట్టేసుకున్నాను. చూడండి ఇవి చల్లారిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిబఠాణాలు కూడా నైటే నానబెట్టేసాను కదా, ఈజీగానే ఉడికిపోతాయి అన్నీ నైట్ నానబెట్టుకున్నామని చెప్తే. నేను ఫిల్టర్ లేకుండానే ఈజీగా దాంతోనే వంచేస్తాను చూడండి వాటర్ కూడా. ఎందుకంటే మళ్ళీ అది ఎందుకు యూజ్ చేయడం అని చెప్పేసి ఇట్లే వంచేస్తాను, ఈజీగా కూడా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇటు బాక్సులు అయితే వేసి పెట్టేశాను. ఇంకా శనక్కాయ పప్పులు కూడా రాత్రి నానబెట్టాను కదా, ఇవి కూడా అట్లే నార్మల్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకోవడమే. ఇవి ఎందుకు ఉడకబెట్టానంటే మామూలుగా సలాడ్ అయి చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 డేస్ 3 డేస్ అట్లా అడ్జస్ట్ అయిపోతుంది వేసుకునేదానికి. ఒకరోజు ఉడకబెట్టుకొని పెట్టుకున్నామంటే 2-3 డేస్ అయిపోతుంది. ఈ కొబ్బరి చిప్పలు వచ్చేసి మా వాడు బర్త్డేకి అయితే కొట్టినాను, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే అప్పుడు చేసేదానికి టైం లేదని చెప్పేసి, ఇంకా ఈరోజు హాలిడే కదా అని చెప్పేసి ఈరోజు అయితే చేసేసాను. చేపల కూర శనక్కాయ పప్పులు అన్నీ ఉడికిపోయాయి. ఫైనల్గా అన్నీ ఉడకబెట్టేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, రెడీ చల్లగా అయిపోయినాయి చెప్పేసి పెట్టేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.